హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ హోమ్ డిషెస్ అండ్ ఆన్లైన్. నేను మీ శ్రావణి. మొదటిసారిగా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు రెసిపీ వచ్చి పన్నీర్ బటర్ మసాలా అండి. ఈ కర్రీని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఒక 15 మినిట్స్ టైం పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. రైస్లో కన్నా రోటీస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. అది కొద్దిగా మెల్ట్ అయ్యాక 5 లవంగాలు, 2 ఇలాచీలు, కప్పున్నర సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా లైట్గా వేగిన తర్వాత 4 వెల్లుల్లి, 2 అల్లం ముక్కలు, 1 కప్పున్నర టమాటా ముక్కలు వేసుకోవాలండి. మనకు టమాటా ముక్కలు తొందరగా సాఫ్ట్ అవ్వాలంటే 1 చిటికెడు ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు కాజు వేసుకొని టమాటా ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి. ఇలా మగ్గితే సరిపోతుందండి. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ గ్రైండ్ చేసుకోవాలండి. స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకోవాలి. బటర్ మెల్ట్ అయ్యాక 2 బగారా ఆకులు, కొద్దిగా దాల్చిన చెక్క, 4 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలండి. తర్వాత సన్నగా తరిగిన 2 కప్పుల ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. సిమ్లో పెట్టి వేయించుకోవాలండి, అప్పుడే మనకు మాడిపోకుండా ఉంటుంది. ఆనియన్స్ మనకి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి. దీంట్లో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలండి. టెన్ మినిట్స్ తర్వాత మనకి ఇలా ఆయిల్ తేలుతుందండి. ఇలా ఆయిల్ తేలిన మసాలాలో 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఒకసారి కలుపుకున్న తర్వాత మనకు థిక్గా అనిపిస్తే మరి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో ఒక 150 గ్రామ్స్ పన్నీర్ ముక్కలు వేసుకోవాలండి. దీనిని ఇప్పుడు ఒక 2 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనకు పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. మంచి సువాసన టేస్ట్ కోసం నేను ఇక్కడ కొద్దిగా కస్తూరి మేతి యాడ్ చేస్తున్నానండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకోవాలండి. అంతేనండి, మనకు పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, మనకు పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.